నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. వరుస హిట్లు కొడుతున్న బాలయ్య నుంచి వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం. 1996 మదనపల్లెలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతూ ఉంటాడు కృష్ణమూర్తి. అతని మనవరాలు వైష్ణవి అనుకోకుండా లోకల్ ఎమ్మెల్యే అతని తమ్ముడు మనోహర్ నాయుడు చిక్కుల్లో పడుతుంది. ఈ విషయం తెలిసి భోపాల్ జైలు నుంచి తీహారు జైలుకు వెళుతున్న ఖైదీ డాకు మహారాజ్ తప్పించుకొని వస్తాడు. వైష్ణవి ఇంట్లో నానాజీ పేరుతో డ్రైవర్గా చేరుతాడు. అయితే ఎమ్మెల్యే వెంట ఉండి కొకైన్ పండిస్తున్న చోటా ఠాకూర్ వైష్ణవి కుటుంబాన్ని అంతమొందించేందుకు హిమాచల్ ప్రదేశ్ నుంచి దిగుతాడు. అయితే అప్పుడు ఏమైంది? అసలు డాకు మహారాజు ఎవరు? ఎందుకు వైష్ణవి కోసం పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి మరీ కాపాడతాడు? సీతారాం డాకు మహారాజు ఎలా అయ్యాడు? అలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ: ఈ సినిమా కొత్త కథతో రూపొందించిందైతే కాదు. కానీ బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ అన్ని సన్నివేశాలను సరిగ్గా తూకానికి వేసినట్టు సెట్ చేసి మరీ రంగంలోకి దించారు. ఫస్టాఫ్ మొదట్లోనే నందమూరి బాలకృష్ణ విశ్వరూపాన్ని అభిమానులతో పాటు ప్రేక్షకులకు సైతం చూపించి సినిమా మొత్తాన్ని ఒక రకమైన వైపుతో నడిపించారు. నిజానికి ఒక మంచి వ్యక్తి దుష్టులను ఎదిరించేందుకు తాను కూడా మారణ హోమానికి సిద్ధమై ఆ దుష్టులను ఎలా అంతమొందించాడు అనే కథతో ఎన్నో సినిమాలు చూశాం. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందింది. కానీ నందమూరి బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఒక పక్క ఫైట్లు, మరోపక్క డాన్సులు, అన్నిటికీ మించి ఎలివేషన్లు ఇలా సరిగ్గా తూకం వేసుకొని మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందు నుంచి ప్రమోషన్స్లో బాబీ చెప్పినట్టుగానే ఈ సినిమా విషయంలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్కు తగినట్టుగా డైలాగ్స్, ఫైట్లు, ఎలివేషన్లు ప్లాన్ చేసి మరీ అభిమానులకు విందు భోజనం పెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డాకు మహారాజుగా బాలకృష్ణ ఎంట్రీ మొదలు చిన్నారిని కాపాడటం, ఆయన గురించి ఇచ్చే ఎలివేషన్లతో ఒక విందు భోజనంలా సాగుతోంది. ఇంటర్వెల్ ఫైటు పెద్దగా ఆసక్తి రేకెత్తించకపోయినా సెకండాఫ్లో ఏం జరుగుతుంది అని సగటు ప్రేక్షకులకు ఆలోచన రేకెత్తించారు. ఇక సెకండాఫ్ మొదలైన తర్వాత ఫస్టాఫ్తో పోలిస్తే అంత స్పీడుగా లేదు. అలాగే ఫస్టాఫ్ ఫుల్ కిక్ ఇవ్వటంతో సెకండాఫ్ అంతగా కిక్ అనిపించకపోవచ్చు. అయితే అభిమానులకు మాత్రం అది కూడా ఒక రకంగా మంచి మీల్స్. నిజానికి సీతారాం అనే క్యారెక్టర్ డాకు మహారాజుగా ఎలా రూపాంతరం చెందింది అనేది సెకండాఫ్లో చూపించారు. దానికి పడ్డ స్ట్రగుల్ కళ్లకు కనిపించింది. కానీ ఎందుకో ఫస్టాఫ్ ఫుల్ మీల్స్ తిన్న తర్వాత ఇది అంత కిక్కివ్వకపోవచ్చు. కానీ నందమూరి అభిమానులు కోరుకునేలాంటి ఒక ఫుల్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. చిన్న చిన్న లాజికల్ అంశాలు పక్కన పెడితే సినిమా మాత్రం ఒక రేంజ్లో వర్కౌట్ అయింది. నటీనటుల విషయానికి వస్తే డాకు మహారాజుగా మారిన సీతారాం అనే వ్యక్తిగా నందమూరి బాలకృష్ణ 2 భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో నటించాడు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణకు కొట్టిన పిండి. ఎప్పట్లాగానే ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించాడు అనడంలో ఎలాంటి సందేహాలూ లేవు. అలాగే తనదైన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఈసారి ఆకట్టుకున్నాడు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే లౌడ్ అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో ఆయన సెటిల్ పర్ఫార్మెన్స్ సినిమాకి ప్రధానమైన అసెట్. ఇక సినిమా మొత్తాన్ని ఒక మలుపు తిప్పే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టింది. ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించింది. ఎస్ఐ పాత్రలో ఊర్వశి నటించటం కంటే గ్లామర్ ఆరబోతకే పరిమితమైంది. యానిమల్ తర్వాత బాబీ డియోల్కి అలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర పడింది. క్రూరమైన వ్యక్తిగా జుగుప్స కలిగించేలా నటించాడు. ఇక ఇతర పాత్రలలో నటించిన రిషి, రవికిషన్, సందీప్ రాజ్, చాందినీ చౌదరి, సచిన్ ఖేడ్కర్, వీటివి గణేష్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా సంగీతం గురించి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఖచ్చితంగా బాక్సులు బద్దలవుతాయని చెప్పిన తమన్ సినిమాలో మ్యూజిక్తో కూడా అదే రేంజ్లో అరుపులు పుట్టించాడు. ఇప్పటికే రిలీజైన పాటలన్నీ అద్భుతంగా ఉంటే స్క్రీన్ మీద వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఇప్పటివరకు ఎవరూ ఇవ్వనంత అద్భుతమైన విజువల్స్ అందించాడు సినిమాటోగ్రాఫర్. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్లు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఇమేజ్కు తగ్గట్టుగా రాసుకున్న డైలాగ్స్ సెట్ అయ్యాయి.
ఆయన ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. నిడివి సినిమాకు బాగా ఉపయోగపడింది. ఎడిటర్ను ఆ విషయంలో అభినందించాలి. ఫైనల్లీ బాలయ్య మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్. అభిమానులకు విందు భోజనం గ్యారంటీ.